తన గురించి చెప్పుకున్న సంగతులు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఆలోచించాలి. ఏంటంటే ఒక వ్యక్తి దేవుని మనిషా, దయ్యపు మనిషా? ఒక వ్యక్తి దేవుని తన గురించి చెప్పుకున్న సంగతులు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఆలోచించాలి. ఏంటంటే ఒక వ్యక్తి దేవుని మనిషా, దయ్యపు మనిషా? ఒక వ్యక్తి దేవుని మనిషా, దయ్యపు మనిషా? ఒక వ్యక్తి దేవుని పక్షాన ఉన్నాడా, దయ్యపు పక్షాన ఉన్నాడా అన్నదాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా మనం గుర్తించాలి? ఒక వ్యక్తి నిజంగా అయితే దేవుని ప్రతినిధిగా ఉన్నాడా, దయ్యానికి ప్రతినిధిగా ఉన్నాడా? ఇతను దేవుని మనిషా, దయ్యపు మనిషా అనే విషయాన్ని ఎలా మనం గుర్తించాలి? దెయ్యపు ప్రతినిధా, దేవుని ప్రతినిధా అనే వాక్యంను బట్టి వారిని గుర్తించగలుగుతాం. ఈరోజు ఆ విధంగానే బ్రహ్మంగారులో నిజంగా దెయ్యపు ఆత్మ ఉందా, నిజంగా బ్రహ్మంగారు గురించి తప్పుగా మాట్లాడే మీలో దెయ్యపు ఆత్మ ఉందా అనేది వాక్యము ద్వారా రుజువు చేయబడుతుంది. ఎందుకంటే వాక్యమే మాత్రమే సరైనది. మనిషి మాటలంతా అబద్ధమని వాక్యం చెప్తుంది. దేవుని మాటే సత్యం. కాబట్టి వాక్యమే సత్యం, కాబట్టి వాక్యమే రుజువు చేస్తుంది. వాక్యమును బట్టి అతను దయ్యపు మనిషా, దేవుని మనిషా అనేది రుజువు చేసేది వాక్యమే. ఒకవేళ దేవదూతలే వచ్చి మాట్లాడినా కానీ మీరు చూడండి, దేవదూతలు డైరెక్ట్గా వచ్చి మాట్లాడినా వాళ్ళు కూడా దేవుని గొప్పతనం, దేవుని గొప్ప చేసే మాటలు మాట్లాడారు. వాళ్ళ గొప్పతనాన్ని ఏ దూత వచ్చి చెప్పుకున్నది లేదు మనకు. పరిశుద్ధాత్మ సహాయముతో మాట్లాడినా దేవుడు మహిమ కలిగేటట్లుగా మాట్లాడారు. దేవదూతలు డైరెక్ట్గా వచ్చి మాట్లాడినా దేవునికి మహిమ వచ్చి తెచ్చే విధంగా మాట్లాడారు. కానీ ఎవరు తమకు తాముగా గొప్పగా తమ గురించి తాము గొప్పగా చెప్పుకున్నది, చూపించుకున్నది చరిత్రలో మనకు కనబడదు. కానీ ఈ బ్రెన్హాము గారు మాత్రం తన మహిమ, తన గొప్పతనం కోసమే ప్రాకులాడాడు. తన గొప్పతనం కోసమే అనేకమైనటువంటి బైబిల్లో లేని, బైబిలు చెప్పని, బైబిలుకు భిన్నమైన సిద్ధాంతాలను అమాయక ప్రజల ముందు పెట్టి వాళ్ళందరినీ దారి తప్పించేశాడు. విలియం బ్రహ్నం గారు ఎక్కడైనా తన బోధల్లో కానీ ఎక్కడైనా తన గురించి తాను గొప్పగా క్రీస్తు కంటే తనకు తాను హెచ్చించుకొని చెప్పినట్లుగా ఎక్కడైనా ఏ వర్తమానంలోనైనా బోధించాడేమో చూపించు. మేము ఇన్ని సంవత్సరాలు ఆయన బోధలు, ఆయన వాక్య పరిచయలు, ఆయన వర్తమానాలు మేము చదివి ఇన్ని సంవత్సరాల వరకు వర్తమానాలు మేము ఫాలో అవుతున్నాం. ఒక్క వర్తమానంలో కూడా తనను తాను ఎక్కడ తన గురించి గొప్పగా చెప్పుకున్నట్లుగా మేము ఇది వరకు మేము చదవలేదు. కానీ నీవు ఎప్పుడో చదవకుండా, నీవు వినకుండా ఉన్న వ్యక్తి నీకు దొరికిందంటే మాకు ఆ పారాగ్రాఫ్ పెట్టు, అప్పుడు మేము కూడా వింటాము. కానీ ఆయన చెప్పుకోకుండా క్రైస్తవ ప్రజలకి నీవెంతగా తప్పు మాట్లాడుతున్నావో ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. ఇక్కడే మనకు అర్థమైపోవాలి. ఇక రెండో విషయం చెప్తాను. ఇతను ఒక మాట చెప్పాడు. ఇతను నిజమా కాదా, ఇతను నిజమైన ప్రవక్తనా, అబద్ధ ప్రవక్తనో అనేది ఒక మాటలో తేలిపోతుంది. 1977 అతను 1977 ఆ 1977లోనే లోకం అంతమైపోతుంది. బాగా వినండి, 1977లో లోకం అంతమైపోతుంది. ఇది నాకు 1933లో దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. చూసారా, ఎప్పుడు ఇచ్చాడ దర్శనం? 1933లో దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడయ్యా బ్రహ్మ గారు అని అంటే, 77లో ఈ లోకం అంతా కూడా అంతమైపోతుంది లేదా రాకడ జరిగిపోతుంది అన్నాడు. వెరీ గుడ్. ఇంకో 1977లో రాకడ జరుగుతుందని ప్రవక్త గారు ప్రవచించారని మీరు చెప్పారు. ఎక్కడ చెప్పాడు, ఏ వర్తమానం చెప్పాడో మీరు చూపించలేదు. కానీ ఎక్కడ చెప్పాడో, ఎలా చెప్పాడో, అది ప్రవచనం అన్నాడో లేకపోతే ఊహ అన్నాడో వర్తమానంలో మేము చూపిస్తాము. అది
జాగ్రత్తగా చదవండి. ఓకే బ్రదర్, నిజమైన ప్రవక్త అబద్ధ ప్రవక్త మీరన్న మాటను బట్టే విలియం బ్రహ్నం గారు నిజమైన ప్రవక్త అబద్ధమైన ప్రవక్త ఆయన వర్తమానం ద్వారా మనం రుజువు చేద్దాం. నీవు చెప్పింది నిజమో ప్రవక్త గారు చెప్పింది నిజమో తేల్చేద్దాం. అబద్ధ ప్రవక్త నిజమైన ప్రవక్త తేల్చేద్దామని అన్నావు కాబట్టి నీ నోటి మాటను బట్టే ఆయన నిజంగా ప్రవచించానా అన్నాడా, ఊహ అన్నాడా? లవోదిక సంఘకాలపు అనే వర్తమానం ఆయన బోధించిన వర్తమానంలో నుండే మేము మీకు చూపిస్తాము. 8వ పేర లవోదిక సంఘకాలం అనే వర్తమానము ఆయన బోధించిన, ఆయన మాట్లాడిన, ఆయన బోధించిన వర్తమానము ద్వారా నీవు చెబుతున్న మాటలకి, నువ్వు చెప్పే మాటలు తప్పు అని వర్తమానం ద్వారా మేము రుజువు చేస్తున్నాము. జాగ్రత్తగా వినండి. 20వ శతాబ్దపు మలుపులో అనగా బహుశా 1906 సంవత్సరంలో లవోదిక కాలం ప్రారంభమయ్యనని, ఎంతకాలం ఇది నిలుచును, దేవుని దాసునికి ఎన్నో దర్శనములు నేను చూచాను, అందులో ఏ ఒక్కటియు ఎన్నడూను తప్పిపోలేదు. ఈ కాలమున దాదాపు 1977 సంవత్సరమునకు అంతమగునని నా ఊహతో చెప్పుచున్నాను. చూడండి పాస్టర్ గారు, మీరు కింద చదివేసి కింద పాయింట్ మాత్రం తీసుకొని మీ నాలుకని తిప్పడానికి కాదు, కరెక్ట్గా ఆయన ఏం మాట్లాడాడో నీ సంఘానికి కరెక్ట్గా అది బోధించు. లేని ఎడలు నీ నాలుగుతో మాట్లాడిన ప్రతి మాటకి నేను లెప్ప చెప్పాల్సి ఉంటుంది. కనుక సహోదరుడా చాలా జాగ్రత్తగా చెప్పు, ఉన్నతికి చెప్పు. అక్కడ ప్రవక్త చెప్పంది నువ్వు చెప్పకు, ఉన్నది చెప్పు. ప్రవక్త ఏం చెప్పాడు, ఏం బోధించాడు, అది రాయబడిన ఆయన వర్తమానం నుండి నువ్వు తీసి చదువుతున్నావు, ఎక్కడ చదువు మాకు తెలియదు, కానీ మేము ఆయన బోధించిన వర్తమానంలో చదివి మేము నీకు చూపిస్తున్నాము. ఆయన ప్రవచింపలేదు అన్నాడు. ప్రవచనం అంటే ఏంటి? యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అనేదై ఉండాలి. ఇక్కడ బ్రహ్నం గారు యెహోవా సెలవిస్తున్నాడు 1977లో రాకడ వచ్చేస్తుందని చెబుతున్నాడా? మీరు చెప్పినట్టుగా అలా ఉందా? చూడండి, మేము పెడుతున్నాం క్లిప్పు, ఆ క్లిప్ మేము పెడుతున్నాము. ఆరడిక వర్తమానాలు ఉన్నాయి, తీసుకొని చదవండి. లవోదిక సంఘకాలంలో 8వ పేరాలో చెబుతున్నాడు. సంగమ వింటున్న సమాజమా, క్రైస్తవ సమాజమా, బ్రహ్నం గారిని తప్పుగా చూపించడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ఆయన అబద్ధ బోధకుడు అని మీరు రుజువు చేయలేరు. ఆయన బోధ ఎప్పుడు ఆయన వాక్యం మీద ఆధారపడి ఆయన దూత యొక్క నడిపింపు వల్ల ఆయన చేసిన పరిచర్య అంతా కూడా రుజువు పడుతుందని ఈ వర్తమానం ద్వారా మీకు చదివి వినిపిస్తున్నాం. ఊహ అని చెప్పాడు, ఇది ప్రవచనము అని చెప్పలేదు. ప్రవచనము ఎలా ఉంటుంది? అది యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అంటే అది ప్రవచనం. కానీ ఇక్కడ ఆయన చెబుతున్నాడు 1977 సంవత్సరమున అంతమగునని నా ఊహతో చెప్పుచున్నాను. నేను ప్రవచనము చెప్పుటలేదు. పాస్టర్ గారు, ఉపేంద్ర గారు, ప్రవచనము చెప్పటము లేదు అని ఆయన నోటితో తానే వర్తమానం బోధిస్తే మీరేటి ప్రవచనము చెప్పాడు అని చెబుతున్నారు? అంటే ఆయన అబద్ధ ప్రవక్తను చేసేద్దామని మీ ఊహను బట్టా? ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? ఊహ అంటే అర్థం చెప్పండి. ఊహ అంటే తన మనసులో తను అనుకుంటున్నాడు, ఇలా జరగొచ్చేమో అని నేను ఊహిస్తున్నాను అని చెప్తున్నాడు. చూడు, ఇక్కడ మేము క్లిప్ పెట్టాం, ఆ క్లిప్ జాగ్రత్తగా చూడండి. నేను ఊహిస్తున్నాను అని చెప్తున్నాను. అంత మగున నా ఊహతో చెప్పుతున్నాను, నేను ప్రవచనం చెప్పుటలేదు, ఇది నా ఊహ, నా వ్యక్తిగత భావము, క్షమించండి, నేను ఈ విధంగా ఊహించుటకు కారణమున్నది అని చెబుతున్నాడు. మీరేమో ఏకంగా 1977లో రాకడ వచ్చేస్తుందని బ్రహ్నం గారు ప్రవచించాడు, ఇది ప్రవచనము అని మీరు చెబుతున్నారు. ఆయనేమో ప్రవచనము కాదు, ఊహ అని చెప్తున్నాడు. అంటే మీరు ఇక్కడ ప్రవక్త గారు చెప్పిన దానికి మీ మాటకి ఏమైనా సరిపోతుందా? కనుక బ్రదర్, ఉన్నట్టుగా మీరు చెప్పండి, లేనివి వక్రీకించి చెప్పడం కరెక్ట్ విషయం కాదు. ఇది క్రైస్తవ సమాజం చూస్తుంది. ఎవరు అబద్ధకులు కారో మాట మార్చి చెప్పడం మీకు వచ్చేమో, కానీ మేము నమ్ముతున్నాం ప్రవక్త బ్రహ్నం గారు నాలుకను తిప్పి మాట్లాడడానికి ఆయన మీలాంటి బోధకుడు కాదు. ఒక్కసారి పరిశీలించి నిజం చెప్పండి. క్రైస్తవ సమాజానికి అబద్ధాన్ని ప్రచారం చేయకండి.
ఇప్పుడు ఇక్కడ మనకు దొరికిపోయాడు ఏంటంటే, ఇతను నిజంగా ఒకవేళ ప్రవక్త అయితే 33లో దేవుడు అతనికి నిజంగా దర్శనమిస్తే 77లో యుగాంతం అయిపోతుంది అని అనుకుంటే, ఆయన అనుకున్నట్టు ఆయన చెప్పినట్టు ఏమైపోవాలి, జరగాలి. చూసారా, 1977 ప్రిడిక్షన్ ఆఫ్ విలియం బ్రెన్హమ్ అన్నాడు. అంటే 77లో జరుగుతుంది నాశనం అన్నాడు. ఇప్పుడు ఇతను ప్రవక్త అయితే, నిజంగా దేవుని ప్రవక్త అయితే, దేవుని మనిషి అయితే, ఆ ప్రవక్త చెప్పింది జరగాలి. ఒకవేళ అతను దేవుని ప్రవక్త కాకపోతే అతను చెప్పిన ప్రవచనం ఏమైపోతుంది, తప్పైపోతుంది. ఇప్పుడు గారు మీరు చెప్పినట్టుగా మేము అదే చెప్తున్నాము, ఆయన కూడా అదే బోధించాడు, అదే చెప్పాడు. నిజంగా దేవుడే కనుక ఒకవేళ అది బయలుపరిస్తే తప్పకుండా అది నెరవేరాలి. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అని ఒకవేళ దేవుడే దాన్ని చెప్పినట్లయితే తప్పకుండా అది నెరవేరాలి. మీరు చెప్పినట్టుగా నెరవేరాలి, మీరు చెప్పినట్టుగా జరగాలి, మీరు చెప్పినట్టుగా అది నెరవేరాలి. కానీ మీరు ఇక్కడ మళ్ళీ మళ్ళీ మొత్తుకుంటున్న మాట ఏంటంటే, బ్రహ్నం గారు చెప్పిన దానిని మీరు ఏమని చెబుతున్నారు? ఆయన ప్రవచించాడు ప్రవచించాడు ప్రవచించాడని మీరు మొత్తుకుంటున్నారు కదా. మేము క్లిప్ పెడుతున్నాం, జాగ్రత్తగా చూడు అయ్యగారు, జాగ్రత్తగా చూడు, క్లిప్ పెడుతున్నాము. నీ సంఘానికి ఆ క్లిప్పు టైం ఉన్నప్పుడల్లా సరిగా అది చదివించు. లేదు 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 నేనే తప్పు చేశాను, బ్రహ్నం గారు చెప్పలేదు, నేను సగం కొటేషన్ కింద చదివి మీద వదిలేసి నేను చెప్పాను అని నీ సంఘానికి మరొకసారి ఒప్పుకొని మరొకసారి నీ సంఘానికి బోధించు. ఎందుకంటే నువ్వు లెక్క చెప్పాలి మరి దేవునికి. ప్రతిదీ తీర్పు ఉన్నదని మర్చిపోవద్దు. అయ్యగారు అక్కడ రాయబడింది ఏముందో, ప్రవక్త ఏం చెప్పాడో చూడండి ఒకసారి. నేను ప్రవచించలేదు, అండర్లైన్ చేస్తున్నాం. సమాజమా, క్రైస్తవ సమాజమా, చూడండి ఒకసారి. ఈ రోజుల్లో ఈ బోధకులు చెప్పే మాటలు ఒక్కసారి జాగ్రత్తగా గ్రహించండి. బ్రహ్నం గారిని ఎంతగా అబద్ధకుడుగా చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో చూడండి. అపవాది ఎలాగైతే క్రీస్తుని ఆయన ఒక అబద్ధకుడుగా చూపించడానికి శాస్త్రులు పరిశీలు ఎంతగా ప్రయాసపడ్డాడో, ఈ రోజుల్లో కూడా దేవుని చేత వాడబడిన ఒక నిజ ప్రవక్తని, నిజమైన బోధకుడిని ఎలాగ అబద్ధం చేయాలని చూస్తున్నారో వీళ్ళు చెబుతున్న మాటను బట్టే గ్రహిస్తాం. క్రైస్తవ సమాజమా, విశ్వాసులారా చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. బ్రహ్నం గారు ఏం బోధించాడు, ఈయన బ్రహ్నం గారు చెప్పిన దాంట్లోని ఎలా చెప్తున్నాడో ఒకసారి చూడండి. మేము చదివి వినిపిస్తున్నాం చూడండి. లవోదిక సంఘకాలంలో 8వ పేరాలోనే ఉంది కదా, స్పష్టంగా ఉంది, వర్తమానం ఉంది కదా. 1977 సంవత్సరమునకు అంతమగునని నా ఊహతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. ఈయన ఏం చెప్తున్నాడు, ప్రవచించాడు 1977లోన రాకడ జరిగిపోతుంది అని చెప్పాడని చెప్తున్నాడు. కానీ ప్రవక్త ఏమని చెప్తున్నాడు, ప్రవచనము చెప్పటము లేదు, ఊహ, నేను ఊహిస్తున్నాను, నేను అనుకుంటున్నాను అని ఆయన చెబుతుంటే ఈ అయ్యగారు ఏమని చెప్తున్నాడు, ప్రవచించాడు, ఈయన అబద్ధ ప్రవక్త అని వక్రీకించి మాట్లాడకండి బ్రదర్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఏం చెప్పాడో అది తీసి నిజంగా వర్తమానంలో ఆయన చెప్పింది మీరు చెప్పండి. మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు, ఇది కరెక్ట్ విషయం కాదు. మీరు ఉన్నది ఆయన ఏం చెప్పడా చెప్పండి. ఆయన తప్పు చెప్తే తప్పు అని చెప్పండి, నిజం చెప్తే నిజమని చెప్పండి. అది నిజమైన ఒక క్రైస్తవుడి యొక్క లక్షణం. నిజంగా నువ్వు దేవుని సేవ చేస్తున్నటువంటి నిజమైన కాపరు అయితే, నీ సంఘానికి యథార్థంగా బోధించేవాడు అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఆ ఊహ అనే మాట ఎందుకు వదిలేస్తాం? నేను ఊహిస్తున్నాను అని చెప్పిన మాటని ఎందుకు వదిలేస్తారు? దానికి సమాధానం మీరు చెప్పండి. దీనికి మీరు కౌంటర్ వీడియో పెడతారో మరి ఏం చెప్తారో కానీ మాకు తెలియదు. కానీ నీవు బోధించి నీ సంఘానికి, సమాజానికి, సోషల్ మీడియాలో నీవు వదిలేసావు ఆయన గురించి. అబద్ధ ప్రవక్త, ఆయన ప్రవచనం చెప్పాడు, రెండో రాకడగా 1977లో అయిపోద్దట అని నీవు సమాజానికి నీవు తెలియజేసావు కదా. సమాజానికి నువ్వు చెప్పు. లేదు నేను ఊహ, అతను రాకడ వచ్చేస్తుందని చెప్పలేదు, ఊహ అని బ్రహ్నం గారు చెప్పారు, నేను తప్పు చెప్పానని ఈరోజు మీరు ఒప్పుకొని చెప్తారా? మేము చదివి వినిపిస్తున్నాం చూడండి. వర్తమానంలో ఏం చెప్పాడో పూర్తిగా మీరు చదివి చెప్పండి, మేము ఒప్పుకుంటాం. కానీ మీకు మనసాక్షి ఉన్నట్టు మాకు మనసాక్షి ఉన్నాయి అయ్యగారు. మాకు బాధ అనిపిస్తుంది. సత్యం, మేము సత్యాన్ని నమ్ముతున్న వాళ్ళమే.
కానీ మీరు సత్యాన్ని వక్రీకరిస్తున్నవారు మీరు. చూడండి సమాజమా, క్రైస్తవ సమాజం ఒకసారి చూడండి. 1977లో సంవత్సరమునకు అంతమగునను నా ఊహతో చెప్పుచున్నాను, నేను ప్రవచనము చెప్పుటలేదు, ఇది ఊహ, నా వ్యక్తిగత భావమును క్షమించండి, నేను ఈ విధంగా ఊహించుటకు కారణమున్నది అని చెప్పాడు. ఒక కారణం ఉంది అని చెప్తున్నాడు. ఒక కారణమును బట్టే నేను ఇలా చెప్పాల్సి వస్తుంది కానీ నేను ప్రవచించట్లేదు. ఇప్పుడు తప్పైపోయిందని చెప్పడానికి సాక్ష్యం ఏంటంటే జరగలేదు కదా, యుగాంతం రాకడ జరగలేదు కదా. ఈరోజు ప్రత్యేక సాక్ష్యంగా మనమే కదా ఉన్నాము. అటువంటప్పుడు ఇతను నిజమైన ప్రవక్తని మనం ఎలా అంగీకరించాలి? దీనికి బైబిల్ రెఫరెన్స్ చూపించాలా? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం త్వరగా, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 22వ వచనము. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 22వ వచనం. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయినట్ల, బాగా చూడాలి, ఆ మాట నోట్ చేసుకోండి. ఏమి ఎక్కువ అవసరం లేదండి, ఒక్క మాటతో పాపం వాళ్ళందరూ నోర్లు మూయించవచ్చు. ఈ ఒక్క మాట చాలు. ఓకే అయ్యగారు, మీరు చెప్పినట్టుగా ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ఈరోజు మీ గురించి తేల్చేయడానికి. మీరు ఎంత అబద్ధకులో ఒక్క మాట చాలు. అయ్యగారు ఈరోజు చూడు, మీరు చెప్తున్న మాటనే ఈరోజు మేము చెప్తున్నాం. ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పింది, మీరు చెప్పిన దానికి ఏమైనా పొందుకుందండి? ఒకసారి మీరే చూడండి, ఏమైనా పొందుకుందా? మేము పెడుతున్న క్లిప్ చూడండి, క్లిప్ పెట్టాము. ఆ క్లిప్పుని బాగా చదవండి. మీరు కిందది మాత్రమే చదువుతున్నారు, పైనుండి మీరు చదవట్లేదు. ఆ 1977 నుండి కిందకి అలా మీరు చదవట్లేదు. ఆ పాయింట్, ఆ 1977 మాత్రమే తీసుకొని మీరు చదువుతున్నారు. కానీ ఇక్కడ మీరు చూపించిన ద్వితీయోపదేశకాండము చూపించారు కదా, మీరు చెప్పినట్టుగానే, మీరు చెప్పిన అధ్యాయంలోనే, మీరు చెప్పిన వచనంలో ఏం రాయబడిందో స్పష్టంగా చూడండి. మేము ఆ బైబిల్ క్లిప్లో కూడా మేము పెడుతున్నాము. అక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. బ్రహ్మం గారు ఏం చెప్పారు, వాక్యం ఏం చెప్తుంది? బ్రహ్మం గారేమో ఊహిస్తున్నాను, ఇది ప్రవచనము కాదు అని అంటే, దానికి దీనికి జోడు చేస్తారేంటి అయ్యగారు? మీరు దానికి దీనికి జోడిగా చెప్పడానికి ఏమైనా వాక్యానికి, ఆ వర్తమానంలో చెప్పిన దానికి ఏమైనా పొందిక ఉందా? ఊహకి ప్రవచనానికి తేడా తెలియట్లేదంటే మీ గురించి కొంచెం డౌట్ వేస్తుంది మాకు. అయ్యగారు కొంచెం చూడండి, బాగా చదవండి. ఇక్కడ ఏమని రాయబడింది? ప్రవక్త యెహోవా నామమున చెప్పేటప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు అని చెబుతున్నాడు. బ్రహ్మం గారు ఏమని చెప్తున్నాడు చూడండి. అక్కడ 8వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు చూడండి. నేను ప్రవచనము చెప్పటలేదు, ఇది నా ఊహ మాత్రమే అని బ్రహ్మం గారు చెప్తున్నాడు. మీరేమో ఈ ద్వితీయోపదేశకాండంలో ఉన్న వాక్యానికి దానికి జోడించి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అది ఊహ, ఇది ప్రవచనం అని చెబుతున్నాడు. అక్కడ నామం ఎత్తాడా చెప్పండి? యెహోవా నామం ఎత్తి అక్కడ ప్రవచనం అని చెప్పాడా? చూపించండి. అక్కడ కరెక్ట్గా చదవండి. క్లిప్ పెట్టాం. క్రైస్తవ సమాజం దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇలాంటి వారిని బట్టే ఈరోజు ఈ వర్తమానానికి చెడ్డ పేరు. మీలాంటి వాళ్ళని బట్టే సత్యాన్ని పట్టుకోలేకపోతున్నారు. మీరు కప్పిస్తున్నారు, గుడ్డివారిని చేస్తున్నారు. చూడండి క్రైస్తవ సంఘమా, గుడ్డివాడు త్రోవ చూపితే అందరూ గుంటలో పడతారు, గోతిలో పడతారని వాక్యం రాయబడినట్లుగా మిమ్మల్ని ఎంత గోతిలోనికి తీసుకెళ్ళిపోతున్నా, గుడ్డివారిగా తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి, అక్షరార్థంగా రాయబడిన వర్తమానంలో బ్రహ్మం గారు చెప్పిన దానినే మీరు సక్రమంగా ఉన్నట్టుగా చెప్పలేకపోతున్నారే. మీరు ఎంత అబద్ధకులో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ప్రవచనానికి ఊహకి తేడా తెలియకుండా మీరు బోధిస్తున్నారు. కానీ
కింద చెప్పాడు చూడండి, ఆయన ప్రవచనాలు ఎన్నో ప్రవచనాలు నెరవేరబడ్డాయని అక్కడే చెప్పాడు. కానీ ఒక్క ప్రవచనం నెరవేర్చబడలేదు అని ఒక్క పారాగ్రాఫ్లోను చూపండి, ఏదో ఒక వర్తమానంలో నుండి చెప్పండి. ఆయన ఎన్నో ప్రవచనాలు, దేవుడు నాకు ప్రవచనాలు ప్రవచించమని దేవుడు ఎన్నో ప్రవచనాలు నాకు చెప్పాడు. కానీ చెప్పాను ఆ ప్రవచనాలు ఒక్క ప్రవచనం కూడా నెరవేరకుండా ఉండలేదు అని చెప్పాడు. ఒక్కటి చూపించండి, ఎక్కడైనా ప్రవచనం నెరవేరలేదని పెట్టండి, ఒక్కడ క్లిప్ అయిన పెట్టండి. కానీ ఇక్కడ మీరు ప్రవచనానికి ఊహకి జొత కలిపేసి ప్రవచించాడు బ్రహ్మ గారు అబద్ధగులుగా చూపించకండి. సేవకులారా, మీరు వాక్యాన్ని బోధించే మీరు, వాక్యాన్ని చెప్పేవారు మీరు, క్రైస్తవ సమాజాన్ని మంచి దారిలో నడిపించాలని మీరు ఈరోజు దేవుని సేవ చేయడానికి మీరు వచ్చారు. విశ్వాసులు మంచి ఆహారం పెట్టండి, సత్యాన్ని బోధించండి, సత్యాన్ని తెలియచేయండి. మీరు అబద్ధకులు కాకండి, తీర్పులోనికి వెళ్ళకండి. ఇది కరెక్ట్ కాదు. క్రైస్తవ సమాజమా, ఒక్కసారి ఆలోచించి ఎవరు ఏం బోధిస్తున్నారో దాన్ని జాగ్రత్తగా కనిపెట్టి అది నిజమైన ఆత్మ కాదో అని మీరే వివేచించి మీరే చెప్పండి.